అందరికీ నమస్కారం అండి. మిక్స్డ్ వెజ్ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు మిగిలిపోయినా ఈ విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అది ఎలా అంటే ఫస్ట్గా ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. మీకు నచ్చితే పోపులు కూడా వేసుకోవచ్చు. జీలకర్ర బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వకుండా వేస్తే కర్రీ చేదుగా ఉంటుంది. సో బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కాసేపు మూత పెట్టి ఉంచితే ఇంకా బాగా ఫ్రై అవుతుంది. పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అవ్వాలండి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అన్నీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అండి. బంగాళదుంప, చిక్కుడుకాయ, చింతకాయ, గుమ్మడికాయ, ఎర్రదుంప, పచ్చి బఠానీ, వంకాయ, ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చిన్న ముక్కలుగా అయితే గ్రేవీలా వస్తుంది కర్రీ. ఈ విధంగా కట్ చేసుకొని బాగా వేగిన ఉల్లిపాయల్లో వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా ఉడికించుకోవాలి. బాగా ఆయిల్ పట్టే విధంగా కర్రీ అంతా కలుపుకోవాలండి. వెజిటేబుల్స్ ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి. కలపడం వల్ల ఆయిల్ ముక్కలకు పడుతుందండి. అప్పుడు అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. నేను క్యారెట్ మర్చిపోయానండి, సో ఇప్పుడు వేసుకున్నాను. ఇంకా ఏమి ఉడకముందే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఉడికిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ కూడా వేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి. కొంచెం ఉడికింది, ఆవిరి మీద ఉడికిపోతుందండి. అప్పుడే వాటర్ వేయక్కర్లేదు. రుచికి తగ్గట్టుగా సాల్ట్, కారము వేసుకొని ముక్కలకు పట్టేట్టుగా బాగా మిక్స్ చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు, కారము వెజిటేబుల్స్కి పట్టే విధంగా కలపాలి. ఇంకా వాటర్ వేయకుండా బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం బాగా కలిపిన తర్వాత టమాటా ముక్కల్ని కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేయాలి. టమాటాలు వేయడం వల్ల దాని నుంచి వచ్చే వాటర్ అంతా వెజిటేబుల్స్కి అంటుకొని బాగా ఉడికిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, టమాటా నుంచి వచ్చిన వాటర్ అంతా వెజిటేబుల్స్కి పడుతుందండి. సో దానివల్ల వాటర్ వేయకుండానే ఉడికిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఉడికించుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలండి. మీకు బాగా ఫ్రై అయితే ఇష్టం లేకపోతే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని ఉడికించుకోవచ్చు. నేను కర్రీ బాగా దగ్గర అవ్వడం కోసం కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి అయిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయింది. ఈ విధంగా కలుపుకోవాలి. ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఈ విధంగా రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.